హాయ్ గాయస్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ ప్యూర్ మ్యాథ్స్ స్పెషలిస్ట్. గాయస్, ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఆస్పిరెంట్ మన బ్రదర్ తమ్ముడు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటి? 6 జాలు వృత్త జాలు 6 కార్డ్స్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్స్ ఆర్ డ్రాన్ యాజ్ shown in the figure inside a semicircle of a diameter 14√2 centimeter. Then find the shaded region. ఏంటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గాయస్, క్వశ్చన్ మరొకసారి తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం చదువుతాను. ఒక అర్ధవృత్తంలో సమాన పొడవు కలిగిన 6 జాలను ఈ విధంగా పటంలో చూపిన విధంగా గీయడం జరిగింది. అయితే ఇలా గీసిన తర్వాత ఈ అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి, షేడ్ చేశారు. ఆ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా వైశాల్యం కనుక్కోవాలి. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. బట్ మీకు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, ఆ తర్వాత దీన్ని అస్సలు సంబంధం లేకుండా, మెథడ్తో సంబంధం లేకుండా మీకు డైరెక్ట్గా ఆప్షన్ పెట్టించే బాధ్యత నాది. ఓకేనా? చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాథమెటిక్స్ నాన్ మ్యాథమెటిక్స్ అనేది మైండ్లో తీసేయండి సార్. ఒకసారి చూడండి సార్, ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి అర్ధవృత్తం ఇచ్చాడండి, సెమీ సర్కిల్ అంటాం. సెమీ సర్కిల్ ఇచ్చాడు. ఇక్కడ 1 2 3 4 5 6 కార్డ్స్ గీయడం జరిగింది. 6 వృత్త జాలను మనం గీసాం. అయితే ఇలా గీస్తే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే గాయస్, ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి చూడండి. ఈ విధంగా ఏదైతే నేను డ్రా చేస్తున్నానో, ఇవన్నీ కూడా ఏమవుతాయి సార్? మనకి రేడియస్లు అవుతాయా, వ్యాసార్థాలు అవుతాయా లేదా? ఏంటి ఇవన్నీ ఏమవుతాయి సార్? వ్యాసార్థాలు, రేడియస్లు అవుతాయి. ఏంటి? ఎందుకు? సెంటర్కి మరియు వృత్త పరిధిపైకి గీసినటువంటి దూరాన్ని ఏమంటాం? వ్యాసార్థం. సెంటర్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ద పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్, వృత్త పరిధి పైన ఉన్నటువంటి బిందువుకి మరియు కేంద్రకాని మధ్య గల దూరాన్ని మనం వ్యాసార్థం, రేడియస్ అంటాం. అవునా కాదండి? మరి ఈ రేడియస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనం ఆల్రెడీ ఏం తీసుకున్నాండి? ఇక్కడ వృత్త జాలు కార్డ్స్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాండి? కార్డ్స్ తీసుకున్నాం. మరి ఇక్కడ ఇన్ని కార్డ్స్ మధ్య ఏర్పడిన ట్రయాంగిల్స్ మీకు కనబడుతున్నాయా? ఒకసారి చూడండి. ఇవేంటి సార్ ఇవి? ఇక్కడ నేను ఒక లైన్ అయితే రాంగ్ గీసాను. ఒకసారి చూడమ్మా. ఇది అవసరం లేదు. ఓకేనా? ఓకే, చూడమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేంటండి? ఇది ఒక ట్రయాంగిల్. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా కొంచెం రాంగ్ అయింది. ఒక్క నిమిషం. ఓకే, చూడమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రయాంగిల్స్ ఏర్పడుతున్నాయండి. ఏం ఏర్పడుతున్నాయండి? ట్రయాంగిల్స్ ఏర్పడుతున్నాయి. ఒక్కసారి చూడండి. బికి అలాగే ఇదేమో సెంటర్, సికి అలాగే సెంటర్కి, డికి మరియు సెంటర్కి, అలాగే ఈకి మరియు సెంటర్, అలాగే ఎఫ్ టు సెంటర్. ఇలా నేను లైన్స్ డ్రా చేశాను. ఈ లైన్స్ వల్ల ఏంటి సార్? మనకి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ దీస్ లైన్స్ ఆర్ ద ఏంటి సార్? రేడియస్, వ్యాసార్థాలు, వ్యాసార్థాలు. ఓకేనా? మరి ఇదేమన్నాం సార్ మనం? ఇక్కడ కార్డ్స్ని వేరే కలర్లో డ్రా చేస్తాను. ఒక్కసారి చూడండి సార్. కార్డ్ని వేరే కలర్లో డ్రా చేసినట్లయితే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇవేంటి సార్? ఇవేంటివి? మనకి వృత్త జాలు. ఏంటి సార్ ఇవి? వృత్త జాలు. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాన్సెప్ట్ ముందు చూడండి సార్. ఇవేంటివి? వృత్త జాలు. ఏంటి? వృత్త జాలు. ఆల్రెడీ మీకు సైన్ డయాగ్రామ్ కూడా మీకు క్వశ్చన్లో నేను పెట్టాను. ఆల్రెడీ డయాగ్రామ్ పెట్టాను. ఓకేనా? సో ఇది ఇక్కడ ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. 6 ట్రయాంగిల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటి బాబు? 6 ట్రయాంగిల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 4 5
6 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. ఈ 6 ట్రయాంగిల్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొత్తం అర్ధవృత్తం యొక్క వైశాల్యాన్ని కట్టి ఈ అర్ధవృత్తం వైశాల్యంలోంచి ఈ 6 ట్రయాంగిల్స్ యొక్క వైశాల్యాన్ని తీసేస్తే ఏం మిగులుతుందండి? షేడెడ్ పోర్షన్ మిగులుతుందా? ఏమండి, షేడెడ్ రీజనే కదా మిగులుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇదంతా ఏంటి సార్? ఇదంతా ఒక ట్రయాంగిల్. ఏంటి సార్ ఇది? ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ తీస్తే ఏం మిగిలింది సార్? ఇక్కడ మనకి షేడెడ్ రీజన్ మిగిలింది. ఇది ఈ పోర్షన్ అనేది మిగిలిపోతుంది. ఈ పోర్షన్ ఇది మనం కట్టాలి. మరి ప్రతి ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే 2 భుజాలు సమానం. ఇదేమవుతుంది? రేడియస్. ఇది కూడా ఏమవుతుంది సార్? రేడియస్. ఇక్కడ వ్యాసార్థమే. ఈ భుజం యొక్క లెంత్ కూడా వ్యాసార్థమే. ఈ భుజం యొక్క లెంత్ కూడా వ్యాసార్థమే. మరి ఈ ఏదైతే భుజం ఉందో అన్నీ కూడా సమానమే. కాబట్టి ఈ 6 త్రిభుజాల యొక్క భుజాలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అంటే ఈ 6 త్రిభుజాల యొక్క వైశాల్యాలు కూడా సమానంగా ఉంటాయి. భుజాలు సమానం కాబట్టి 6 త్రిభుజాల యొక్క వైశాల్యాలు కూడా సమానంగా ఉంటాయి. మరి నేను ఏమంటాను? సింపుల్ లాజిక్ ఏంటంటే అర్ధవృత్తం యొక్క వైశాల్యము πr²/2 లోంచి 6 త్రిభుజాల యొక్క వైశాల్యాన్ని తీస్తే నాకు ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ వస్తుంది. అవునా కాదా చెప్పండి? ఏంటి సార్? ఈ అర్ధవృత్తం యొక్క మొత్తం వైశాల్యంలోంచి ఈ 6 ట్రయాంగిల్ ఇలాగా తీసేస్తే నాకు ఏ పోర్షన్ మిగులుతుందంటే సార్ ఇదిగోండి ఈ పోర్షన్ మిగులుతుంది. ఇలా 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 ఇలా. అవునా కాదా చెప్పండి? ఇదే కదా అడిగాడు క్వశ్చన్. 6 ట్రయాంగిల్ ఇలా కత్తిరించి తీస్తాం అనుకుందాం, ఏం మిగులుతుంది? ఇదిగోండి ఈ షేడెడ్ రీజియన్ మిగులుతుంది. ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దానికంటే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటండి? సర్కిల్లో దీన్ని సెంటర్ అంటాం సార్. ఏమంటామండి దీన్ని? సెంటర్ అని చెప్తాం, కేంద్రం అని చెప్తాం. దీన్నేమో మనం రేడియస్ అంటాం సార్. మనం ఏమంటాం అండి? స్మాలర్ రేడియస్. ఏమంటాం సార్? రేడియస్ అని చెప్తాం. సర్కిల్లో కొన్ని బేసిక్ చెప్తాను, ఓకేనా? అలాగే మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని సర్క్యూంఫరెన్స్, వృత్త పరిధి అంటాం. ఈ బౌండరీని మనం 2Dలో చుట్టుకొలత అంటాం. చతురస్రం, దీర్ఘ చతురస్రం కోసం మాట్లాడినప్పుడు ఏమంటాం? చుట్టుకొలత అంటాం. దాన్ని వృత్తం భాషలో ఏమంటాం అంటే మనం వృత్త పరిధి, సర్క్యూంఫరెన్స్ అంటాం. దాని యొక్క ఫార్ములా ఏంటి సార్? 2πr. ఇక్కడ చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2πr. ఓకేనా? దీన్నేమో సెంటర్ O అని చెప్తాం, ఇదేమో రేడియస్. సెంటర్కి మరియు వృత్త పరిధికి మధ్య గల డిస్టెన్స్ ఏంటండి? రేడియస్, వ్యాసార్థం. అలా కాకుండా ఏంటి సార్? అలా కాకుండా ఈ మొత్తం డిస్టెన్స్ని ఏమంటాం అంటే మనం ఏం చెప్తాం సార్? డయామీటర్, వ్యాసం అంటాం. ఏమంటాం అండి? డయామీటర్, వ్యాసం అని చెప్తాం. ఇలా ఒక సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్మ్ ఏంటంటే πr². కంప్లీట్ సర్కిల్ యొక్క ఏరియా అయితే πr². మరి హాఫ్ సర్కిల్ మనకి ఇచ్చాడు కాబట్టి సెమీ సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుందండి? ఇందులో సగం, πr²/2. ఇంతవరకు మీకు అర్థమైంది కదండి? ఇది కాన్సెప్ట్. సో మనకు సెమీ సర్కిల్ యొక్క ఏరియా నేను రాశాను ఇక్కడ. πr²/2 లోంచి ఈ 6 ట్రయాంగిల్ యొక్క వైశాల్యము ఏరియా, ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఈ సింబల్తో డెల్టా టైప్లో చూపిస్తాం కాబట్టి 6 × డెల్టాగా రాశాను. ఈ 6 ట్రయాంగిల్ యొక్క ఏరియా తీస్తే ఈ పోర్షన్ అనేది షేడెడ్ రీజన్ ఈ విధంగా మిగులుతుంది. ఇది మన క్వశ్చన్. మరి మేషరు ఈ ఒక్కొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే అది కూడా కాన్సెప్ట్ చెప్తాను, డోంట్ వర్రీ. చూడండి గాయ్స్, ఇక్కడ ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీ ఇచ్చాడు అనుకుందాం. ఎంతండి? 30 డిగ్రీ. ఈ భుజం తెలుసు 10 సెంటీమీటర్, ఈ భుజం తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ 6 సెంటీమీటర్. ఇటువంటి ట్రయాంగిల్ అంటే ఏంటి? ఏదైతే యాంగిల్ ఉంది, యాంగిల్కి ఉమ్మడి యాంగిల్ అంటాం. దీన్ని ఏమంటే కామన్ యాంగిల్. ఈ యాంగిల్ అనేవి ఈ 2 భుజాలతో ఏంటి? 2 భుజాలు నోన్ సైడ్స్, తెలిసినటువంటి ఈ 2 భుజాలు. ఈ భుజం తెలిసేంటండి? మనకు తెలియదు. తెలిసిన భుజాలతో ఏర్పడిన యాంగిల్ ఇచ్చినట్లయితే దానికి ఏరియాకి ఫార్ములా ½ ×
ఏబి సైన్ థీటా. ఈ థీటా ఏంటంటే ఈ రెండు భుజాల ద్వారా ఏర్పడింది. ఈ థీటా ఏ విధంగా ఏర్పడింది? ఈ రెండు భుజాల ద్వారా ఏర్పడింది. ఈ రెండు భుజాలు తెలిస్తేనే మనం ఏరియా కట్టగలం. ఏంటి మెషర్ మీరు చెప్పింది అర్థం కాలేదంటారా? ఒక్కసారి చూడండి. ఏంటంటే మీకు ఇంకా అర్థం కావాల్సిన విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఎలా ఉంది, ఇక్కడేమో 60 డిగ్రీ ఇచ్చాడు సార్, 60 డిగ్రీ యాంగిల్ ఇచ్చాడు. ఇదేమో 10 సెంటీమీటర్స్ అన్నాడు, ఇది 8 సెంటీమీటర్స్ అన్నాడు. ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చా? చెయ్యలేము. ఇలా ఈ రెండు భుజాలు తెలుసు తప్ప ఈ భుజం మనకు తెలియదు. యాంగిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఉమ్మడి భుజాలు తెలిస్తేనా మనం ఏరియా, అంతేగాని మేషరు మీరు చెప్పారు రెండు భుజాలు తెలుసు ఒక యాంగిల్ ఉంది కాబట్టి ఏరియా కట్టేస్తానంటే రాంగ్ అయిపోద్దండి. ఇప్పుడు కూడా ఇక్కడ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే, ఇక్కడ యాంగిల్ 45 65 ఏది ఇస్తే అప్పుడు మనం ఏరియా కట్టవచ్చు. ఈ మూడింటితో అర్థమైంది. ఇప్పుడు అంటే ఒక ట్రయాంగిల్లో రెండు భుజాలు, ఏ భుజాలు అయితే తెలుసో ఆ భుజాల మధ్య కోణం ఇస్తే మనం ఏరియా కట్టవచ్చు. ఇది ఫార్ములా. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ ట్రయాంగిల్లో ఇక్కడ 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి సార్. ఈ 6 ట్రయాంగిల్స్లో ఒక సర్కిల్లో మొత్తం యాంగిల్ ఎంతమ్మా? ఒక సర్కిల్లో టోటల్ యాంగిల్ ఎంత అండి? 360 డిగ్రీ. ఎంత సార్? 360 డిగ్రీ. సర్కిల్ యాంగిల్ అంతా 360 డిగ్రీ. మరి హాఫ్ సర్కిల్లో ఎంత ఉంటుంది సార్? హాఫ్ సర్కిల్లో ఉంటుంది 180 డిగ్రీ. హాఫ్ సర్కిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీ. ఈ 180 డిగ్రీ 6 ట్రయాంగిల్స్ విభజించుకున్నాయి కాబట్టి ఈచ్ యాంగిల్ ఎంత అవుతుందండి? 30 డిగ్రీ. ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది సార్? 30 డిగ్రీ. మరి ఈచ్ యాంగిల్ 30 డిగ్రీ అయితే మనకి టోటల్ డయామీటర్ 14√2 ఇచ్చాడు అంటే అప్పుడు రేడియస్ ఎంత అవుతుందండి? 7√2. సరిపోయిందా? రేడియస్ 7√2. మరి సెంటర్కి వృత్త పరిధికి, సెంటర్కి సర్కంఫరెన్స్కి మధ్య డిస్టెన్స్ కూడా రేడియస్సే కదా. ఈ భుజం కూడా ఎంత అవుతుందండి? 7√2. అంటే రెండు భుజాలు తెలుసు, దాని ద్వారా ఏర్పడిన యాంగిల్ తెలిసినప్పుడు మనం ఏరియా కట్టవచ్చా లేదా? సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి రండమ్మ, ఇక్కడికి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి గైస్. అలా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఏంటంటే మన ఫార్ములా πr² - 6 ఇంటూ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇదే కదా షేడెడ్ రీజియన్ కావాలంటే 6 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా తీసేస్తే మనకేం మిగిలింది? షేడెడ్ రీజియన్ మిగిలింది. మరి π అంటే 22/7, అలాగే r అంటే 7√2 స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి 2 సార్లు 7√2, /2 ఉంది కాబట్టి /2, మైనస్ ఉంది కాబట్టి -6 ఇంటూ ఏరియా ఫార్ములా ఆఫ్ ఏబి సైన్ 30 డిగ్రీ. ఎంత అండి యాంగిల్ ఇక్కడ ఇచ్చాడు మనకి? యాంగిల్ ఎంత వచ్చింది? మనం డివైడ్ చేసుకుంటే 30 డిగ్రీ వచ్చింది. అర్థమైందా? ఒకసారి చూడండి. ఈ 2కి ఈ 2కి క్యాన్సిల్ చేస్తాను, ఎందుకంటే √2 × √2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోతే ఈ రెండిట్లో 2 వస్తుంది కాబట్టి 2కి 2 √2లు క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 క్యాన్సిల్ చేసేసాను. 7 × 22 ఎంత అంటే 154. 7 × 22 ఎంత సార్? 154 మైనస్ ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 1ల 2 3ల ఎంత వచ్చింది? 3 ఇంటూ ఏబి. రెండు భుజాలు సమానమే కదా. ఇక్కడ ఏబి అంటే ఇక్కడ తెలిసిన భుజాలు ఏంటి సార్? మనకి 7√2 కాబట్టి 7√2 ఇంటూ 7√2 సైన్ 30 అంటే 1/2. మరి ఈ 2 √2లకి దీనికి పోద్దా? ఏమండి ఇప్పుడే చెప్పాను కదా. ఏం మిగిలిందండి సార్? 7 ఏళ్ళ 49, 49 ఇంటూ 3 147, 154 మైనస్ 147 ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్ వచ్చింది. ఇది మీరు చేయాల్సిన ఆన్సర్. చాలా పెద్ద క్వశ్చన్ కదండి. ఒకసారి చూడండి, నేను కంప్రెస్ చేసి చూపిస్తాను ఎంత కాన్సెప్ట్ మీకు చెప్పానో. ఒక్కసారి చూడండి బాబు, ఒకసారి చూడండి. ఇది మీకు చెప్పినటువంటి కాన్సెప్ట్ అంతా ఇది. ఒకసారి చూడండి. ఇంత క్వశ్చను మీరు చేస్తే ఎప్పటికి చేస్తారు సార్? ఇదంతా గాలిలో చేయాలి. ఇప్పుడు కాన్సెప్ట్ అనేది ఐడియా. మరి మేషర్ ఎలా చేయాలి ఇప్పుడు చూడండి. నా మజా ఏంటో చూపిస్తాను మీకు, ఓకేనా. ఒకసారి మీరు ఇక్కడ ఒకే ఒక కాన్సెప్ట్
ఏరియా ఏం చేసాం, మొత్తం ఏరియాలోంచి ట్రయాంగిల్స్ యొక్క ఏరియా తీస్తాం. మొత్తం ఏరియాలోంచి ట్రయాంగిల్స్ యొక్క ఏరియా తీస్తే నాకు షేడెడ్ రీజియన్ వచ్చింది. అర్థమైంది కదా? ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఇక్కడికి రండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ 51లోంచి 12 తీస్తున్నాను. 51లోంచి 12 తీస్తున్నాను. 51 నా మైండ్ పరంగా, నా కాన్సెప్ట్ పరంగా 3 యొక్క మల్టిపుల్. ఏంటండి? 3 యొక్క మల్టిపుల్. అలాగే 12 కూడా 3 యొక్క మల్టిపుల్. ఏంటండి? 3 యొక్క మల్టిపుల్. 51 3 యొక్క మల్టిపుల్. 3 17s 51. 12 కూడా 3 యొక్క మల్టిపుల్. డిఫరెన్స్ ఏమో నాకు 39 వచ్చింది. 39 ఆబ్వియస్లీ 3 యొక్క మల్టిపుల్ అవుతుంది. ఇది నా కాన్సెప్ట్. మీకు ముందే చెప్పాను. నేను మ్యాక్సిమం నా స్టూడెంట్స్కి తెలుసు నా గురించి. మ్యాక్సిమం ప్యూర్ మ్యాథ్స్ అంతా కూడా మీకు చిటికలో నేర్పిస్తాను. అసలు కాన్సెప్ట్ నేర్చుకున్నారా? కిల్ సమ్. మరి ఇది ఎందుకు మ్యాథ్స్ అని చెప్పారంటే మరొక కాన్సెప్ట్ చెప్తాను. చూడండి, నేర్చుకోండి. యూజ్ అవ్వకపోతే నన్ను అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ 55 ఉందండి. 55 ఉంది. ఇక్కడేమో 10 ఉందండి. ఇది 5 యొక్క మల్టిపుల్, ఇది కూడా 5 యొక్క మల్టిపుల్. డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 45. ఆబ్వియస్లీ ఇది ఏమంటండి? 5 యొక్క మల్టిపులే అవుతుంది. అర్థమైందా? 5 యొక్క మల్టిపుల్ అవుతుంది. మరి ఇక్కడికి రండి బాబు, ఇక్కడికి రండి. ఇక్కడ మనకి దీని యొక్క ఏరియా 7స్లో ఉంది. 7 యొక్క మల్టిపుల్ ఏంటి? అర్ధవృత్తం యొక్క ఏరియా 7 యొక్క మల్టిపుల్. అలాగే ఇక్కడ కూడా 7s ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎక్కడ? ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా కడుతున్నాం, అక్కడ కూడా 7s ఇన్వాల్వ్ అయ్యాయి. మరి అక్కడ 7 యొక్క మల్టిపులే, ఇక్కడ 7 యొక్క మల్టిపుల్ అయినప్పుడు డిఫరెన్స్ ఏమవ్వాలి? డిఫరెన్స్ 7 కానీ 14 కానీ 21 కానీ 28 కానీ 35 కానీ లేదా 2.1 కానీ 2.8 కానీ 3.5 కానీ అవ్వాలి. అయి తీరుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అసలు ఇటువంటి క్వశ్చన్స్ మనం అర్థం చేసుకున్నట్లే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి. ఏం పెడతారు? డైరెక్ట్గా ఆన్సర్ ఇది ఆన్సర్. సో నా కాన్సెప్ట్స్ ఇలాగే ఉంటాయి. మీ కానిస్టేబుల్స్కి మీరు ఎవరి పేపర్లో మీరు ప్రాక్టీస్ చేస్తారో ఐ డోంట్ బాదర్. బట్ ఎనీ డౌట్స్ మీరు వాట్సాప్ చేయండి. నేను ఆన్ ద స్పాట్లో సెవెన్ రేంజ్లో చెప్తానని చెప్పట్లేదు, కానీ 1 or 2 days తీసుకున్న బెస్ట్ కాన్సెప్ట్ ఇచ్చి మీకు అర్థమయ్యే విధంగా కాన్సెప్ట్తో పాటు ఒక షార్ట్ కట్ అంటే బిట్ చూడగానే ఆన్సర్ పెట్టాలి. ఆ విధంగా మీకు కాన్సెప్ట్ చేయించే బాధ్యత నాది. ఆల్ ద బెస్ట్ గైస్. జై హింద్ టు ఫ్యూచర్ సోల్జర్స్.